హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి మంచి ఫినిషింగ్ తోటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, సైడ్ కుట్లు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, ఇంకా చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయి ఓకేనండి అనేది కూడా ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా చెప్తానండి. ఇంక ఈ షేప్ పట్టి అనేది కొన్ని బ్లౌజులకు వచ్చేసి ఈ విధంగా 3.5 ఇంచులు అంతకంటే ఎక్కువ కూడా ఉంటుందండి. ఓకేనా, దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకేనా, ఈ బ్లౌజ్కి అయితే 3.5 ఇంచులు ఉందన్నమాట. కనీసం మనం సైడ్ వచ్చేసి షేప్ పట్టి మనకు కుట్టిన తర్వాత ఒక 2.5 ఇంచులైనా ఉండాలి. కొన్నిటికి వచ్చేసి ఈ విధంగా ఎక్కువ కూడా ఉంటుంది, దానివల్ల ఏ ప్రాబ్లము లేదనమాట, ఉండదు కూడాను. ఇంకెక్కడ చూడండి, బ్లౌజ్ మంచి ఫినిషింగ్ తోటి రెడీ అయిపోయింది కదా. చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయండి, ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్కి ఇంకా లైనింగ్కిను ఈ విధంగా అయితే గమ్ పెట్టి అంటించేసానండి. ఇంకా బ్యాక్ వైపున వచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఈ స్కేల్ వెడల్పున వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, పాదం గ్యాప్ అంటే ఒక పావించ్ అనమాట. మనం నడుము పట్టి కుట్టుకోవడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత ఖర్చుతోటి కుట్టుకుంటూ రావాలి. కొంతమంది హాఫ్ ఇంచు ఖర్చు కుట్టే అలవాటు ఉంటుంది, అట్లాంటి వాళ్ళు హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టుకోండి ముందు. అంతేగాని పావించి విడిచిపెట్టి హాఫ్ ఇంచు కుట్టారనుకోండి, అప్పుడు మీకు బ్లౌజ్ పొడవు తగ్గిపోద్ది. అందుకోసం ఇంక ఈ పట్టిని వచ్చేసి ఈ విధంగా కింద వైపుకి మళ్ళీ చేసుకొని పైనుంచి అయితే ఒక ఆనకుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న పీస్ వచ్చేసి కూర పార్ట్ ఉంది కాబట్టి కింద వైపున ఫోల్డ్ చేయాల్సిన పని లేదనమాట. ఇంకా రన్నతో మార్కింగ్ పెట్టుకున్నాను కదా బ్యాక్ వైపున, ఇక్కడ మళ్ళీ ఈ విధంగా మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఎంత విడిచిపెట్టుకున్నామండి డాట్ కోసం 1 ఇంచ్ కదా, ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడి వరకు అయితే డాట్ పొడవు ఉందో అక్కడి వరకు కుట్టు కుట్టాను. మళ్ళీ రివర్స్ చేసేసుకొని చివరికి వచ్చిన తర్వాత రబ్బిచ్చాను. పై వైపు నేను రబ్ ఇవ్వలేదు, గమనించినట్లయితే పై వైపుని రివర్స్ చేస్తే సరిపోతుందండి, అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది అనమాట. అట్లాగని అక్కడ ఉన్న దారాన్ని మాత్రం కట్ చేయకూడదు. ఓకేనండి, ఒకవైపునైతే ఈ విధంగా స్టిచ్ చేసాము, సేమ్ అదే మాదిరిగా ఇంకో వైపున కూడాను డాట్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా రివర్స్ చేసేసుకొని కిందకు వచ్చేసరికి రబ్బిచ్చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. ఇంకా ఈ నెక్ భాగం అంతా కూడాను ఇది ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. మీరు బ్యాక్ పార్ట్కి నడుము పట్టి స్టిచ్ చేసే ముందైనా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇది ఇవాళ మొత్తం కూడా గమ్ పెట్టేసుకొని నెక్ని కట్ చేసి రేపు కుడదాము అనుకున్నారనుకోండి, అక్కడ నెక్ వెడల్పు అనేది మారిపోతుంది. అందుకోసం ఎప్పుడు మనం స్టిచ్ చేస్తామో అప్పుడే నెక్ని కట్ చేసేసుకోండి, ఒరిజినల్కి లైనింగ్కి గమ్ పెట్టిన తర్వాత. ఓకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా చంక వైపున వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి అతుకుపడుతుందండి. నేనైతే ఏ విధంగా జాయింట్ వేస్తాను అన్నది చూడండి. నాకు ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్కువ ఉంది, లైనింగ్ అయితే తక్కువ ఉందన్నమాట. ఓకేనా, ఖర్చు కనిపించకుండా నేను జాయింట్ ఏ విధంగా వేస్తున్నాను అనేది అయితే మీరు గమనించండి. ఓకేనండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా ఈ విధంగా కుట్టు కుట్టేసుకొని ఇంకా ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. మనకి బ్లౌజ్ వచ్చేసి ఏదో కుట్టామన్నట్టుగా కాకుండా మంచి ఫినిషింగ్ తోటి రావాలండి. ఓకేనా, చూడండి, లోపల వైపున పైకి మనకి ఖర్చు కనిపించకుండా లోపల వైపుకి ఖర్చు ఫోల్డ్ అయ్యే విధంగా నేను కుడుతున్నాను అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక చిన్న ముక్కని ఈ విధంగా కుట్టు కుట్టేసుకున్నాను. మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. ఓకేనండి, అనకుట్టు వేసేసుకొని ఇప్పుడు ఈ లూజ్ కుట్టు వేసుకుంటున్నాను. లూజ్ కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ భాగానంతా కూడాను కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి హ్యాండ్ పట్టినైతే స్టిచ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. పాదం గ్యాప్ అంటే పావించు అనమాట. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇంతకుముందు నడుము పట్టిని స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అదే మాదిరిగా హ్యాండ్ పట్టిని కూడా స్టిచ్ చేస్తామండి. మళ్ళీ ఈ పట్టిని కింద వైపుకి మళ్ళీ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేయాలి. ఈ విధంగా కుట్టడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, బ్లౌజ్ కూడా లైఫ్ ఎక్కువ రోజులు వస్తుందండి అందుకోసం. ఓకేనా, ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ కింద వచ్చేసి మనకి ఈ పట్టి వెడల్పు ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఇది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా కింద వైపున ఇంకొక పావు ఇంచ్ నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా, ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మనము హెమ్మింగ్ చేసేస్తాం అనమాట. ఆల్రెడీ ఒక హ్యాండ్కి అయితే హ్యాండ్ పట్టిని అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా హ్యాండ్ పట్టిని అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్ని అయితే స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తున్నాను. రన్నర్తో మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీదే మళ్ళీ మార్కర్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈక్వల్గా కలిపి పట్టేసుకొని ఇప్పుడు సైడ్కి క్రాస్గా అండి ఈ విధంగా 3 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నాను. అంటే డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక కుట్టు కుట్టేసాను కదా, మళ్ళీ రివర్స్ చేసేసుకొని ఆ కుట్టు మీద ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. రివర్స్ చేయడం వల్ల మనకి పైన కుట్టు లాక్ అయిపోతుంది, పైన రబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగని అక్కడున్న దారాన్ని అయితే కట్ చేయకూడదు, అది ఒకటేనండి. ఇంకా కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంక ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి 1.5 ఇంచులు గ్యాప్ పెట్టుకోవాలి. ఏంటి, ఉక్స్లో వేపేసే డాటు.
ఇక డాట్ వచ్చేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తాము. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం. మెయిన్ డాట్ నుంచి ఒక 1.5 ఇంచు గ్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చంక వైపున వేసే డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 3 ఇంచులు అట్లా మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకి గుర్తు ఏంటంటే మెయిన్ డాట్ని చూడాలి, చంక వైపున హెచ్చు తగ్గులు ఉండకూడదు, అదొక్కటే. ఇంక ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఈ చంక దగ్గర నుంచి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనండి, మీకు అర్థమైంది కదా ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. చంక వైపున డాట్ ఎంత పొడవు అనేది మనకు అనవసరం, మెయిన్ డాట్ని చూస్తే సరిపోతుంది. మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకుంటే సరిపోద్దండి, అంతే అనమాట. ఒకవైపున అయితే ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా డాట్స్ని అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే మాదిరిగా ఇంకో వైపున కూడాను స్టిచ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకుంటాను మెయిన్ డాట్కి నేను ఏంటి కట్ చేసుకునేటప్పుడే. ఓకేనండి, ఆ మార్కింగ్ని ఈ విధంగా ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకొని 3 ఇంచుల గ్యాప్తో 3 ఇంచులు డాట్ పొడవును స్టిచ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉక్సులు వైపు డాట్ వచ్చేసి ఈ విధంగా కింద వైపు నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంక ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచు గ్యాప్ పెట్టేసుకొని ఇంకా కుట్టుకుంటూ వస్తున్నాను పాదం గ్యాప్ తోటి. ఇంకా ఈ డాట్ ఎంత పొడవు అనేది మనకు అనవసరం. ఓకేనండి, ఉక్సులు వైపు డాట్ ఎంత పొడవు అనేది అవసరం లేదు. ఇంకా చంక వైపున డాట్ ఎంత పొడవు అనేది అవసరం లేదండి. ఓకేనా, ఇది ఒక్కటే అనమాట. మీకు గుర్తు పెట్టుకోవాల్సింది మెయిన్ డాట్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ ఉక్సులు వైపున డాట్కి వచ్చేసి 1.5 గ్యాప్ పెట్టుకోండి. మెయిన్ డాట్ నుంచి చంక వైపున వేసే డాట్కి 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాం, అదొక్కటేనండి. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీని అయితే జాయిన్ చేసేయాలి. ఈ షేప్ పట్టీకిను ఒరిజినల్కి లైనింగ్ కాకుండా ఇంకొక లేయర్ కూడా పెట్టుకుంటే మనకి కొంచెం మందంగా ఉండడం వల్ల షేప్ పట్టి ఈ చెస్ట్ వెయిట్ వల్ల షేప్ పట్టి ఫోల్డ్ అవ్వదండి. అందుకోసం కనీసం ఒక 3 లేయర్స్ ఉండేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షేప్ పట్టీని జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఇంక ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చాం కదా, కుట్టిన తర్వాత పైనుంచి మళ్ళీ ఒక అనకుట్టు వేస్తున్నానండి. ఈ విధంగా పైనుంచి అనకుట్టు వేయడం మీకు ఇష్టం లేకపోతే ఇంతకుముందు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టాం కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేయొచ్చు అనమాట. ఓకేనండి, ఇంక ఇక్కడ చూడండి ఇంకొకటి ఏంటంటే ఒకరు వచ్చేసి మన కామెంట్ రూపంలో అడిగారనమాట. ఇక్కడ షేప్ పట్టీ దగ్గర ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉండే విధంగా కూడా స్టిచ్ చేయొచ్చా అని. ఖచ్చితంగా స్టిచ్ చేయొచ్చండి. ఒక షార్ట్ వీడియో రూపంలో అయినా మీకోసం అయితే వీడియో చేస్తాను నేను ఖచ్చితంగాను. ఓకేనండి, ఇన్విజిబుల్గా కూడాను షేప్ పట్టీని ఖర్చు కనిపించుకోకుండా కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. అది కూడాను నేను ఒక షార్ట్ వీడియో రూపంలో అయితే వీడియో చేస్తాను. ఇంకెక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి. 2 కుట్లు వేయాలన్నమాట ఖచ్చితంగా. 2 చివర్లు కూడాను రబ్ ఇవ్వడం వల్ల మనకి కుట్టు ఊడిపోదండి. ఓకేనా, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కానీ ఇంకా మెడ పట్టింగ్ స్టిచ్ చేసేటప్పుడు కానీ కుట్టు ఊడిపోదు అనమాట. అందుకని స్టార్టింగ్ ఎండింగ్ 2 వైపులా రబ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేద్దాం. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళీ చేసుకొని ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయా షోల్డర్ వైపున అనేది ఒకసారి చూసుకొని హెచ్చు తగ్గులు ఉంటే ఆ ఎక్సెస్ భాగాన్ని మొత్తం కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాతే హ్యాండ్ని అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. అంతేగాని ఆ ఎక్సెస్ భాగాన్ని వదిలేసి అలాగే మంచిగానే కట్ చేసేసాం కదా ఇంకా ఏం చెక్ చేసుకోకుండా హ్యాండ్ని జాయిన్ చేసేయచ్చు అనుకుంటారు. అలా కాదండి. ఎక్సెస్ వస్తే అది కట్ చేసి ఆ తర్వాతే హ్యాండ్ని జాయిన్ చేయాలి. ఓకే, అట్లాగే వదిలేసి మీరు కనుక హ్యాండ్ని జాయిన్ చేస్తే అక్కడంతా ఒక బుడగలాగా కొంచెం లూజ్ లాగా ఉంటుందండి. ఓకేనా, చూడండి ఇంతకుముందు మీరు షేప్ చూసారు కదా, కరెక్ట్ రౌండ్ షేప్ ఉందన్నమాట. మామూలుగా అది కట్ చేయకుండా ఉన్నంత వరకు షోల్డర్ వైపున వచ్చేసి నాకు కొంచెం ఎక్సెస్ ఉన్నదనమాట. ఓకేనండి, ఎక్సెస్ కట్ చేస్తే మనం వచ్చేసి హ్యాండ్ని అయితే జాయిన్ చేయాలి. ఇది గుర్తుపెట్టేసుకోండి, డ్రెస్సులకైనా బ్లౌజులకైనా ఏటికైనా కూడాను. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొంచెం ఎక్సెస్ ఉంది, ఇది కూడా నేను కట్ చేసి ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది షోల్డర్ వైపున ఖర్చు అనేది బ్యాక్ వైపుకి మళ్ళీ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు వచ్చేసి షోల్డర్ కుట్టు మీద ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకుని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇంకా హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇంకా హ్యాండ్ క్రాస్ భాగం కాబట్టి సాగదీసి పట్టుకోకూడదు. ఇంకా బ్లౌజ్ చంక రౌండ్ కూడా క్రాస్ భాగం కదా రౌండ్ కాబట్టి అది కూడా సాగదీసి పట్టుకోకూడదు. ఇక్కడ నేను మీరు గమనించినట్లయితే ఒకదాని మీద ఒకటి హ్యాండ్ని తీసుకొచ్చేసి ఆ చంక రౌండ్ మీద ఈక్వల్గా ప్లేస్ చేసుకుని కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా, సాగదీస్తే సాగిపోద్దండి, హ్యాండ్ సాగిపోతుంది, ఇంకా బ్లౌజ్ చంక భాగం కూడా సాగిపోద్ది. అట్లా సాగదీసి పట్టుకోకూడదు. ఈ విధంగా 2 కుట్లు వేయాలన్నమాట. ఇంక ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫ్రంట్ భాగానికి వచ్చేసి రన్నతో మార్కింగ్ ఉంది కదా, ఈ విధంగా ఒరిజినల్ వైపున వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎందుకు పెట్టుకుంటున్నానండి అంటే మనకు షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉంది, ఎంత ఫోల్డ్ చేయాలి కింద వైపున అనేది తెలియాలి. అందుకోసం ఇంకా చంక వైపున ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇదంతా కూడా నాకు షేప్ పట్టీలోనే ఉంటుందండి. ఓకేనా, మీరు షేప్ పట్టి ఏ మెథడ్లో కట్ చేసినది అయితే మన ఛానల్లో మీకు చూసే ఉంటారు. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ పట్టు ఖర్చు ఉంది కదా కింద వైపున పట్టి,
ఆ పట్టీ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసేసుకొని ఆ షేప్ పట్టీ ఎంత ఎక్సెస్ ఉందో అంతవరకు వచ్చేసి మనం మార్కింగ్ పెట్టేయాలన్నమాట. కొంతమందికి వచ్చేసి ఈ షేప్ పట్టీ వచ్చేసి ఫ్రంట్ భాగం ఎక్కువ వస్తుంది అని అంటారు, అని అంటున్నారు కదా. వాళ్ళు వచ్చేసి మీరు మార్కింగ్ పెట్టడంలోనే పొరపాటు అండి అక్కడ. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ప్లేస్ చేస్తాను చూడండి. ఓకేనా, నడుము పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టాలి. ఈ మార్కింగ్ పెట్టడంలో జరిగిన లోపం అనమాట, అంతేగాని ఇంకెక్కడా మిస్టేక్ చేయలేదండి. ఓకేనా, ఈసారి మీరు కొంచెం పైకి మార్క్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసేయండి ఈ షేప్ పట్టి ఎక్సెస్ భాగాన్ని. అప్పుడు మీకు సైడ్స్ అనేవి మనం జాయిన్ చేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి, అప్పుడు మీకు ఎక్కువ తక్కువ అనేది రాదు. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ ఈ ఉక్సులు పట్టి ఎంత వెడల్పు అనేది మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడాను ఈ సైడ్ చివరి వరకు కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఎంత ఫోల్డ్ చేయాలి ఈ షేప్ పట్టి అని, అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేస్తాను. మళ్ళీ ఈ విధంగా ఎక్సెస్ భాగాన్ని అంతా కూడా ఈ ఖర్చు అంతా కూడాను లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఈ పద్ధతి ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట ఈ షేప్ పట్టి కటింగ్. ఓకేనా, ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది నా మెథడ్లో కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడాను ఒకసారి చూసే బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవైపునైతే ఫోల్డ్ చేసి కుట్టేసాం కదా, ఇంకో వైపున వచ్చేసి ఫ్రంట్ ఎంత ఫోల్డ్ చేయాలనేది మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి చివరగా. ఓకేనా, ఇప్పుడు ఈ మిగిలిన ఎక్సెస్ భాగాన్ని అంతా కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా పట్టి వెడల్పు ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడ వరకు ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, చూసారండి. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఇంకా షేప్ పట్టీకి వచ్చేసి రన్నతో మార్కింగ్ లేదు కదా, ఇప్పుడు మార్కింగ్ పెడతాము. ఫ్రంట్ పార్ట్కి అయితే రన్నతో మార్కింగ్ ఉంది, షేప్ పట్టీకి లేదు. ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు నడుము కొలత 4వ భాగం ఎగ్జాక్ట్గా ఎంతో అంత మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఈ ఎక్సెస్ భాగం ముందు భాగం వచ్చేస్తుంది కదా షేప్ పట్టీ వరకు, ఈ విధంగా ఓన్లీ షేప్ పట్టీ వరకే ఈ విధంగా క్రాస్గా ఎంతైతే ఎక్సెస్ ఉందో ఇదంతా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేయాలన్నమాట. ఏంటి, షేప్ పట్టీ వరకే గుర్తుపెట్టుకోండి, పై వరకు కూడా కట్ చేయకూడదు. సేమ్ ఇంకొక వైపున కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. షేప్ పట్టీ వచ్చేసి రన్నతో మార్కింగ్ లేదు కాబట్టి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీ వచ్చేసి నాకు కొంచెం క్రాస్ వచ్చిందండి, అందుకోసం మళ్ళీ ఈ విధంగా అయితే స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు నడుము కొలత 4వ భాగం మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ముందున్న ఎక్సెస్ భాగాన్ని అంతా కూడాను ఈ విధంగా కట్ చేయాలన్నమాట, షేప్ పట్టీ వరకు మాత్రమే. ఓకేనా, చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టీని అయితే స్టిచ్ చేద్దామండి. ఓకేనా, చూడండి ఉక్సులు పట్టి స్టిచ్ చేయాలంటే మనం పై వైపున ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకుంటాము. కాజా పట్టి స్టిచ్ చేయాలంటే మనం రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకొని స్టిచ్ చేస్తామండి. ఇంకా కాజా పట్టీకి కనీసం ఒక 3 ఇంచులు వెడల్పు ఉండే విధంగా మనం క్లాత్ని తీసుకుంటాము. ఉక్సులు పట్టీకి అయితే ఒక 1.5 ఇంచులు వెడల్పు ఉన్నా సరిపోతుందండి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను వచ్చేసి కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టీ స్టిచ్ చేయాలంటే ఇక్కడ రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకొని ఈ 3 ఇంచుల వెడల్పున క్లాత్ని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు పై వైపుకి మళ్ళించేసుకోవాలి. పై వైపుకి మళ్ళించుకున్న తర్వాత ఈ కింద వైపున ఎక్కువ ఎక్సెస్ ఉంది కాబట్టి ఇంత అవసరం లేదు కాబట్టి ఈ విధంగా కట్ చేసేయాలండి. ఫస్ట్ ఈ భాగాన్నంతా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంకా ఈ సైడ్ ఉన్న దాన్నంతా కూడా ఈ విధంగా ఒక 2 సార్లు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఖర్చు ఉంది కదా, ఇప్పుడు కుట్టాం కదా మనం పాదం గ్యాప్ తోటి, ఆ ఖర్చు కనపడకుండా అక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకుని ఇప్పుడు పై వరకు కూడాను కుట్టుకుంటూ రావాలి. 1/2 ఇంచు ఖర్చు అని చెప్పాను కదండి, ఆ ఖర్చు కనిపించకుండా అంతవరకు ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఈ కాజా పట్టీని ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని ఆ పక్కన ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. చివరి వైపున వచ్చేసి కింద ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ కూడా ఇప్పుడు క్లోజ్ చేసేయాలన్నమాట. ఓకేనా, ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ పైన ఉన్న ఎక్సెస్ భాగాన్ని వచ్చేసి కట్ చేసేయాలండి ఈ కాజా పట్టీకి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఉక్సులు భాగం అనమాట. ఈ ఉక్సులు పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఈ పట్టీ క్లాత్ని ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉక్సులు పట్టీ కానివ్వండి, కాజా పట్టీ కానివ్వండి, స్ట్రైట్ పీసే తీసుకుంటాం అనమాట. ఓకేనండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ రావడం. ఇప్పుడు కింద వైపున మరీ ఎక్కువ ఎక్సెస్ ఉంది కాబట్టి ఇదంతా కూడా కట్ చేసేసుకొని ఈ పట్టీ క్లాత్ని ఈ విధంగా యువతల వైపుకి మళ్ళీ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నానండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోద్దో. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కూడాను ఇప్పుడు లోపల వైపుకి మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ చేసుకొని ఫస్ట్ కింద వైపున ఎక్సెస్ భాగాన్ని ఫోల్డ్ చేసేసుకొని తర్వాత ఈ సైడ్ ఉన్న పట్టీ క్లాత్ని ఒక 2 టైమ్స్ అనమాట, 2 సార్లు ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే ఈ పట్టీ క్లాత్ మన ఉక్సులు పట్టీ అనేది ఒక 1/2 ఇంచు వెడల్పుంటే సరిపోతుందండి.
ఈ హాఫ్ ఇంచ్ వెడల్పు ఎంతవరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడే ఒక కుట్టు కుట్టుకుంటూ రావడం అనమాట. ఉక్సులు పట్టీకి అయితే ఒక కుట్టు వేస్తాము, కాజా పట్టీకి అయితే మళ్ళీ పాదం గ్యాప్తో ఇంకొక కుట్టు వేస్తామండి. కింద వైపున ఓపెన్ ఉంది కాబట్టి ఆ ఓపెన్ కూడా ఈ విధంగా అయితే క్లోజ్ చేసేస్తాను అనమాట. ఇంకా పై వైపున వచ్చేసి ఉక్సులు పట్టీకి కొంచెం ఎక్సెస్ ఉంది కదా, ఇదంతా కూడా కట్ చేసేయాలన్నమాట. కుట్టేసాం కదా ఇంకా కాజా పట్టీ ఉక్సులు పట్టీ అని అనుకుంటారండి. కుట్టేసిన తర్వాత ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కాజా పట్టీ మీద ఉక్సులు పట్టీ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఏమన్నా కాజా పట్టీ కానీ ఉక్సులు పట్టీ కానీ ఎక్సెస్ ఉందా అని చెక్ చేసేసుకోవాలి. ఎక్సెస్ వస్తే ఆ ఎక్సెస్ భాగాన్ని కట్ చేసేసుకోవాలండి. నాకైతే ఏమీ రాలేదు, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేనేమి ఇక్కడ కట్ చేయాల్సిన పని లేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి మెడపట్టి అండి. మెడపట్టి స్టిచ్ చేయాలంటే స్కేల్ వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఓకేనా, ఆ విధంగా స్కేల్ వెడల్పు అని చెప్తే మీకు ఈజీ ఉంటుందని చెప్తున్నానండి. ఆ స్కేల్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం కూడా రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచు కాజా పట్టీ కంటే ఎక్స్ట్రా ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఇక్కడ పాదం గ్యాప్ అంటే పావించు అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాప్ తోటి కుట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ కుట్టకూడదు, తక్కువ ఖర్చు పెట్టి కుట్టకూడదు అనమాట. ఇక్కడ మీరు గమనించేటైతే ఇక్కడంతా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి రౌండ్ నెక్ కాబట్టి అది సాగదీస్తే సాగిపోతుందండి ఆ నెక్ భాగము. ఓకేనా, సాగదీసి పట్టుకోకూడదు. ఇంక ఇక్కడ మనం తీసుకున్న క్రాస్ పట్టి కూడాను సాగదీస్తే సాగిపోతుంది, అది సాగదీయకూడదండి. ఈ రెండింటిని కూడాను ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది ఒక్కటేనండి ఇక్కడ మనం చేయాల్సిన పని. ఓకేనా, సాగదీయడం వల్లే మనకి నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కొంచెం లూజ్గా ఉండడము, ఓకేనా, అలా ఉంటుంది అనమాట. కరెక్ట్గా కట్ చేసినా కూడాను పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ రాలేదు ఏంటండి అని అంటుంటారు కొత్త వాళ్ళు. ఈ మిస్టేక్స్ చేయడం వల్లే అక్కడ మీకు పర్ఫెక్ట్గా రౌండ్ రాదనమాట సాగదీయడం వల్ల. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్ భాగాన్ని కట్ చేసేసుకొని మొత్తం కూడా ఘాట్లు పెట్టాలండి. ఇది రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టాలి. ఇంకా మెడపట్టిని స్టిచ్ చేయడం లేదన్నా ఈజీ మెథడ్ ఉందా అంటే ఇది ఒకటేనండి. మనకి ఎంత వెడల్పుతోటి మెడపట్టి కావాలి, పావించా అంటే ఫోల్డ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసి అది పావించి కావాలా హాఫ్ ఇంచ్ కావాలనేది మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒకే మాదిరిగా ఉంటుందండి. మీరు ఈ మెథడ్లో కనుక మెడపట్టిని స్టిచ్ చేస్తే చాలా సింపుల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కూడాను మొత్తం ఘాట్లు పెట్టేస్తానండి. ఘాట్లు పెట్టేసి ఇప్పుడు గమనించండి, ఈ విధంగా పావించి మనము పావించి పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాం కదా స్టార్టింగ్. ఆ పావించి గ్యాప్ తోటి ఎంతైతే లోపల ఖర్చు ఉందో అంత వెడల్పుతోటి మనము ఇప్పుడు వచ్చేసి మెడపట్టిని ఫోల్డ్ చేసుకోవడానికి కుట్టుకుంటున్నాం అనమాట. ఈ మిగిలిన ఎక్సెస్ భాగానంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ లైనింగ్ ఉంది కదా మెడపట్టి మీదే కుట్టుకుంటూ రావాలి చివరిగా. ఓకేనా, ఒరిజినల్ బ్లౌజ్ క్లాత్ మీద కుట్టుపడకూడదు, దానికి ఆనుకుని ఉంది కదా ఈ మెడపట్టి, ఏంటండి మెడపట్టి మీదే కుట్టుపడాలన్నమాట. ఓకేనండి, ఇంక మీరు గమనిస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఈ మెడపట్టి అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇంకా మనం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద కుట్టుపట్టడం లేదు, మెడపట్టి మీద మాత్రమే మనం హెమ్మింగ్ పట్టీ కోసం క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ మీదే కుట్టుపడుతుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చివరి వరకు కూడాను. మీకు చెప్పాను కదా ఈ పద్ధతిలో స్టిచ్ చేయడం వల్ల మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈక్వల్గా ఈవెన్గా ఉంటుంది అనమాట మెడపట్టి, ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా. అప్పుడు మనకి చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుందండి. ఒకసారి మనం బ్లౌజ్ కుడితే ఎక్కడ కుట్టించుకున్నారో అనే విధంగా ఉండాలండి. అంటే బ్లౌజ్ ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కట్ చేయడం పర్ఫెక్ట్గా కట్ చేస్తారు కానీ స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా స్టిచ్ చేయరు. కుట్టు బాగాలేకపోతే మన దగ్గరికి కస్టమర్స్ కూడా రారండి. ఓకేనా, మీరు స్టార్టింగ్ వాళ్ళైతే కుట్టుకు కూడా స్టార్టింగ్ నుంచే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నేర్చుకోండి. ఇప్పుడు మీకు వచ్చేసి ఫిట్టింగ్తో పాటు కూడా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మంచిగా ఇచ్చారనుకోండి, కస్టమర్లు అయితే మనల్ని ఇంకా వదిలిపెట్టిపోరు అనమాట. ఓకేనా, కరెక్ట్గా కట్ చేస్తున్నాం కదా ఫిట్టింగ్ బాగుంటుంది కదా కుట్టుదేముంది అని అనుకుంటారండి. అట్లా కాదు, కుట్టుకు కూడా చాలా అంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలామంది గమనిస్తారు. ఓకేనా, అందుకోసం నేను కుట్టుకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడాను మీరు షాపుల్లో కుట్టే విధంగానే ఉంటుందండి మీ కుట్టు అనే నాకు కాంప్లిమెంట్ ఇస్తారనమాట. నేను ఏదో ఇళ్ళ దగ్గర కుట్టేవాళ్ళం కదా అనేసి ఏదో కుట్టామన్నట్టుగా కుట్టి ఇవ్వను. ఓకేనా, పర్ఫెక్ట్గా కుట్టిస్తాను అనమాట. ఈ విధంగా కట్ చేయంగా కూడాను ఇక్కడ చూడండి లోపల వైపున ఎక్సెస్ భాగం అంతా ఉంటుందండి, అదంతా కట్ చేయాలి. కట్ చేయకుండా మనము ఈ హెమ్మింగ్ బటన్ లోపల ఫోల్డ్ చేస్తే అది బయటకు కనిపిస్తుంది. ఎంతవరకు కట్ చేయాలి, మనం కుట్టాం కదా ఆ కుట్టుకి దగ్గరగా కట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా, ఇప్పుడు ఈ మాదిరిగా మనం ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటాం అనమాట. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయిన్ చేద్దాం. ఇక్కడ రన్నతో మార్కింగ్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పట్టికి,
ఇక్కడ ఈ విధంగా మళ్ళీ మార్కర్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కిందాక మార్కింగ్ ఉంది కదా, ఆ రెండింటిని కలిపి పెట్టేసుకొని ఈక్వల్గా ఇప్పుడు పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేయకముందే మనం నాకు కావాల్సిన నడుము కొలత ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసాం కదా, ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుందని డౌట్ రావచ్చు. మనం బ్యాక్ వైపుని డాట్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ పట్టుకొని కుట్టి ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి ఇంకా ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా అండి ఒక గీత ఎక్కువ తక్కువ కూడాను పట్టుకొని కుట్టి ఉండొచ్చు. దానివల్ల మనకి ఇక్కడ నడుము దగ్గర ఒక గీత ఎక్కువ తక్కువ వస్తుందండి. దానివల్ల మీరు గాబరా పడాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా. నేను ఇప్పుడు ఒకసారి కొలుచుకొని చూస్తున్నాను నడుము పట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి. నాకు వచ్చేసి ఆల్రెడీ ఒక బ్లౌజ్ని ఈ 2 బ్లౌజ్ని కలిపి ఒకేసారి కట్ చేస్తానండి. ఒక బ్లౌజ్ వచ్చేసి ముందే కుట్టి పెట్టుకున్నాను. మీకోసం ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. నాకు ఆ బ్లౌజ్ కంటే ఇప్పుడు గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం నడుము తక్కువ ఉందనమాట. నడుము తక్కువ ఉంది కదా అని ఇప్పుడు ఏం చేయాలి, మార్కింగ్ ఉంది కదా ఫ్రంట్కి బ్యాక్కి ఆ ఈక్వల్గా అట్లాగే పట్టుకొని పక్క ఆ గీత కానిచ్చి ఇంకొక గీత అవతలకి ఒక కుట్టి వేస్తే సరిపోతుంది నేను. ఓకేనండి. అంతేగాని బ్యాక్ పార్ట్కి ఎక్కువ పెట్టుకోవాలన్నా ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ పెట్టుకోవాలన్నా అంటారు. ఇవన్నీ డౌట్ ఉంటుంది. అట్లా ఏముండదండి. రెండింటికి ఈక్వల్గా పట్టుకొని ఎక్కడైతే రంధ్రతో మార్కింగ్ ఉందో దాని తర్వాత ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. ఇంకా చంక వైపున కూడాను ఫ్రంట్కి బ్యాక్కి రంధ్రతో మార్కింగ్ ఉంది కదా, అక్కడ నేను వచ్చేసి పిన్ పెట్టేసుకున్నాను. ఇంకా చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది హ్యాండ్ అండి. నీట్గా ఈ విధంగా సర్దుకున్న తర్వాత హ్యాండ్ పట్టిని ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా. చూడండి నేను కొత్త వాళ్ళకు కూడా ఈజీ ఉంటుందనే పర్టికులర్గా వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ చంక పిన్ ఉంది కదా, చంక లూజ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ రాచేయడం. మనం సైడ్ కుట్టండి ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడాను స్ట్రైట్గానే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా హ్యాండ్ వరకు కుట్టేయడమే. చివరికి వచ్చేసరికి ఒక రబ్ వేయడమేనండి. ఇంక ఇప్పుడు తర్వాత వేసే కుట్టుకి ఎంత గ్యాప్ ఉండాలి, పాదం గ్యాప్ ఉండాలి. ఏదో కుట్టాం కదా అనేసి వంకర టింకరగా కుట్టకూడదు. కుట్టు స్ట్రైట్గా ఉండాలండి. కుట్టుకి గ్యాప్ ఒక పాదం గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ చూడడానికి ఫినిషింగ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా కనీసం ఒక 3 కుట్లు అయితే ఖచ్చితంగా వేయాలండి. నేను వచ్చేసి ఒక 4 కుట్లు వేస్తాను అనమాట. ఇక్కడ చూడండి 3 కుట్లు వేసేసాను. ఇంకా ఇది 4వ కుట్టు అనమాట. నేను బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది, ఎలా కట్ చేస్తున్నానో అలాగే చూపిస్తున్నాను. ఇంకా ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగే చూపిస్తున్నానండి. ఓకేనా. ఇంక ఇక్కడ ఏమీ మార్పులు చేర్పులు ఏమి ఉండవు మీ దగ్గర. చూపించకూడనివి చూపించకూడదు, వీళ్ళకి పాయింట్స్ చెప్పకూడదు ఈ పాయింట్స్ అనేటివి ఏమి ఉండదు. నాకు ఏమొచ్చో యాజ్ ఇట్ ఈజ్గా అదే చెప్తున్నాను. హ్యాండ్ దగ్గర కూడా ఎక్కువ అతుకులు ఉన్నాయి కదండి, ఆ ఖర్చు అంతా కూడాను కట్ చేశాను అనమాట. నేను కొంచెం ఎక్సెస్ భాగాన్ని ఎక్కువగానే ఉంచుకొని అతుకు పెట్టేస్తానండి. ఎక్సెస్ అయినా పర్వాలేదు, తర్వాత కట్ చేసేసుకుంటాం కదా అనేసి. ఓకేనా. సేమ్ ఇంతకు ముందులాగే కూడాను ఇటువైపున కూడాను ఎక్కడైతే ఇంతకుముందు మార్కింగ్ పెట్టుకున్నామో దాని తర్వాత ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. గీత కానిచ్చి గీతేనండి, ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది హ్యాండ్ దగ్గర ఇప్పుడు ఒక ముడతలాగా వచ్చింది కదా, అట్లా రాకూడదు. నీట్గా సర్దుకోవాలి ఏ ముడతలు లేకుండా. ఆ తర్వాత మనం హ్యాండ్ పట్టిని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ని అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా చంక దగ్గర అయితే ఫ్రంట్కి బ్యాక్ ఎక్కడైతే రంత మార్కింగ్ ఉందో ఇంతకుముందు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మనం షేప్ పట్టిని ఫోల్డ్ చేసేటప్పుడు కింద వైపున ఫోల్డ్ చేయాలంటే అక్కడ ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను. ఇంకా చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ నాకు వచ్చేసి మొత్తం కూడా బ్లర్ వస్తుందని ఈ విధంగా టేప్ని పెట్టుకున్నానండి. ఆ నంబర్స్ కనిపించడం వల్ల నాకు బ్లర్ రాకుండా ఉంటుంది కదా అనేసి. అంతేనండి. ఇప్పుడు తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేసుకుంటూ రావడమే. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేసి ఈ విధంగా కొంచెం ఎక్సెస్ ఉందండి. ఆ ఎక్సెస్ భాగాన్ని అంతా తర్వాత కట్ చేయడమే. చెప్పాను కదా, కొంచెం అతుకు ఎక్కువ ఉన్నా కూడాను అట్లాగే ఉంచేసి నేను అతుకు వేస్తానమాట. మొత్తం సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత చివరిలో కట్ చేసుకుంటే సరిపోద్ది కదా అనేసి. ఓకేనండి. చూడండి ఇంకా మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతుంది అనమాట, చంక దగ్గర. ఇంకా హ్యాండ్కి మార్కింగ్ అండి అని అనుకోవచ్చు. హ్యాండ్ మార్కింగ్తో మనకు పని లేదు. ఓన్లీ ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ ఉందో అక్కడే కలిపి పట్టేసుకొని కుట్టుకుంటూ రావడమే, సైడ్స్ జాయిన్ చేయడమేనండి. ఇంకా హ్యాండ్కి నేను ఎప్పుడు కూడా ఎక్కడే కుట్టు పడుతుందండి అని చంక వైపున ఎప్పుడు మార్కింగ్ మీకు పెట్టలేదు. ఓకేనా, పెట్టి చూపించలేదనమాట. ఓకేనా, మీరు గమనించినట్లయితే చూడండి ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజు. ఇంక ఇక్కడ వంకలు పెట్టడానికి ఏమీ లేదండి. ఓకేనా, మన మెథడ్లో కూడా షేప్ పట్టిన కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఏదైనా ప్రాక్టీస్ చేయంగా వస్తుందండి పర్ఫెక్ట్గా. ఒక్కసారిగా వెంటనే పర్ఫెక్ట్గా రాలేదు అని వెనకడుగు అయితే వేయద్దు. మనం ఏదైనా కుట్టంగానే మనకు
పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం అనమాట. ఒకసారిగా ఎవరికో కుదరొచ్చు, అందరికీ కాదు కదా. కుదరని వాళ్ళు మాత్రం వెనకడుగు వేయొద్దు అంటాను. ఎందుకంటే అందులో నేను ఒకదాన్ని. నేను చాలా సంవత్సరాలు బ్లౌజ్ నాకు రాదని ఆపేసి తర్వాత స్టార్ట్ చేసి అప్పుడు సక్సెస్ అయ్యానండి. చూడండి ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడాను మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. మీరు కుడితే మాకు షాపుల్లో కుట్టిన మాదిరిగానే ఉంటుందండి ఫినిషింగ్ అని. ఓకేనా. అంత మంచి పేరు తెచ్చుకున్నానంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ప్రాక్టీస్ అనమాట. రాలేదని ఆగిపోయి ఉంటే ఇంకా ఆ రోజు వదిలేసాను కదా అనేసి మళ్ళీ నేను ట్రై చేయకుండా ఉంటే ఆ కాంప్లిమెంట్ అనేది నాకు వచ్చేది కాదు కదా. ఈరోజు అనేది నాదంటూ ₹1 నేను కలుగుతున్నానంటే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి, నాకెందుకు రాదు అని పట్టుదలతో స్టార్ట్ చేశాను కాబట్టే నేను మంచిగా కుట్టి ఇప్పుడు అందరికీ చుట్టుపక్కల వాళ్ళకైతే స్టిచ్ చేస్తున్నానండి. ఓకేనా. చూడండి 2 బ్లౌజులు కూడాను నడుము కొలత ఈక్వల్గా ఉందన్నమాట. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయనితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇక్కడ కొన్ని బ్లౌజులకి ఈ విధంగా షేప్ పట్టి వెడల్పు ఎక్కువ వస్తుంది. దానివల్ల మీరు గాబరా పడాల్సిన పని ఏం లేదు. అంటే మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామా అని మీకు డౌట్ పడతారేమో. అట్లేం కాదండి. కనీసం 2.5 ఉండాలి ఆ షేప్ పట్టి వెడల్పు. ఈ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది 3.5. ఇది బ్లౌజ్ లెంత్ ఎక్కువ వేసుకుంటారు కదా, ఖర్చులతో కలిపి 16 ఇంచులు అట్లాంటి వల్ల కొంచెం ఎక్కువ వస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏమి లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.